సింగరేణి లాభాల వాటాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సైతం బోనస్ ప్రకటించడం పట్ల ప్రభుత్వం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అదే సమయంలో 35% వాటా ఇప్పిస్తామని చెప్పి 33% ప్రకటించడంపై కొత్త అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్ గా 33% వాటా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు 4701 కోట్లు కాగా ఇందులో 2412 కోట్లలో 33% కింద 796 కోట్లను కార్మికులకు పంచనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో లాభాల వాటా కింద ఒక్కో కార్మికునికి సగటున 1,90,000 బోనస్ గా అందనుంది. ఇది సింగరేణి చరిత్రలోనే అత్యధిక బోనస్. ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో గతేడాదితో పోల్చితే ఒక్కో కార్మికునికి 20,000 అదనంగా అందనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం లాభాల్లో 32% వాటాను ప్రకటించింది. 711 కోట్లను కార్మికుల వాటా కింద అందజేసింది. ఇప్పుడు దానికి అదనంగా 85 కోట్లు జమ చేయనున్నారు. గత సంవత్సరం సగటున ఒక్కో కార్మికునికి 1,70,000 బోనస్ అందగా ప్రస్తుతం అందుకు అదనంగా 20,000 చెల్లించనున్నారు. తమ యూనియన్ తరపున ఒత్తిడి తేవటంతోనే ప్రభుత్వం తగిన రీతిలో స్పందించి 33% బోనస్ ప్రకటించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అంటున్నారు. అలాగే వరద బాధితుల సహాయార్థం 10.25 కోట్లను కూడా యాజమాన్యం వాటా నుంచి చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒప్పించామని ఆయన చెబుతున్నారు. వరద బాధితులకు కూడా 12-13 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. అట్లనే వరద బాధితులకు కూడా యాజమాన్య విజ్ఞప్తి మేరకు ప్రతి కార్మికుడు ఒక రోజు బేసిక్ ఇవ్వాలని కోరితే దానికి అంగీకరించాం. కానీ మేము యాజమాన్యానికి చెప్పాం, ఇవాళ లాభాలు వచ్చినాయి, ఆ లాభాల నుంచి ఇవ్వండి కానీ కార్మికుల జీతం నుంచి కొయ్యొద్దని చెప్పేసి అడిగాం. మేనేజ్మెంట్ అంగీకరించింది. కంపెనీకి వచ్చిన లాభాల నుంచి వాళ్ళు ఇస్తారు తప్ప కార్మికుల జీతం నుంచి కొయ్యరు. ఈసారి లాభాల వాటాలో మరో ప్రత్యేకత ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టు కార్మికులకు సైతం బోనస్ ప్రకటించారు. సంస్థలో 25,000 మంది కాంట్రాక్టు, ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. రెగ్యులర్ కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరికి సరైన ప్రయోజనాలు అందటం లేదు. తమను కూడా గుర్తించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో కాంట్రాక్టు కార్మికులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి లాభాల బోనస్ ప్రకటించారు. ప్రతి కాంట్రాక్టు కార్మికునికి సగటున 5,000 వరకు లాభాల బోనస్ చెల్లించేందుకు నిర్ణయించారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు లాభాల బోనస్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. స్పష్టంగా ఒక కేబినెట్ కూర్చొని నిర్ణయం చేసి ఈనాడు సింగరేణి కార్మికులకు ఈ సంస్థను పురోగతి తీసుకుపోయే ఉద్దేశంతో కార్మికులకు లాభాల వాటా 33% మరి ప్రకటించేటదాన్ని మేము పూర్తిగా హర్షిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికులందరూ కూడా వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎన్నడూ సింగరేణి చరిత్రలో లేని విధంగా ఈనాడు జనక్ ప్రసాద్ గారు మరి ముఖ్యమంత్రి గారిని అనేక పార్లు కలవడం జరిగింది. భట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. సింగరేణిలో ప్రొడక్టివిటీ దానిలో లాభాలలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా లాభాల వాటా ఇవ్వాలని చెప్పేసి మరి కోరడం జరిగింది. అదే క్రమంలోనే నిన్న వారికి కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు లాభాల వాటా ప్రకటించడం అనేది హర్షించదగ్గ విషయం. వచ్చిన లాభాల నుంచి 2,289 కోట్లను భవిష్యత్ ప్రాజెక్ట్స్, వ్యాపార విస్తరణ కోసం వినియోగించాలని సింగరేణి నిర్ణయించింది. అయితే లాభాల ప్రకటనపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. 4,701 కోట్ల లాభాల్లో 33%గా 1,550 కోట్లు కార్మికులకు దక్కాల్సి ఉందని అంటున్నారు. కానీ కార్మికులకు కేవలం 796 కోట్ల లాభాలనే పంచడం మోసం చేయటమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.